హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇన్స్టెంట్గా ఒక 10 మినిట్స్లో ఈ దోశల్ని మనం చేసేసుకోవచ్చు అనమాట. సో మార్నింగ్ టైంలో ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఈ దోశల్ని ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఒక 2 టమాటాలు ఉంటే చాలండి. అలాగే గోధుమ పిండితో ఈ దోశల్ని మనం ఈజీగా ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చు. అండ్ దీన్ని కాంబినేషన్గా మంచి చట్నీని కూడా చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఈ యమ్మీ దోశ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ నేను ముందుగా వచ్చేసి చట్నీని చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత అలాగే 1 కప్పు వరకు పుట్నాలు కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, అలాగే చట్నీకి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు, తగినంత వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ చట్నీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు గట్టు పెట్టుకోండి. అందులోకి కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నామంటే మనకి తాలింపు అనేది రెడీ అయిందండి. ఈ తాలింపుని మనం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే మంచి పల్లి చట్నీ రెడీ అయిపోతుందండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ, చట్నీ రెసిపీస్ కానీ, అలాగే పికిల్స్ కానీ, పచ్చళ్ళు కానీ చాలా ఉన్నాయండి. మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. చాలా రకాల బ్రేక్ఫాస్ట్లు, చట్నీస్ ఉన్నాయి. సో వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు పల్లి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దోశల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయని హాఫ్ ముక్క మాత్రమే వేసుకోండి. కంప్లీట్గా ఒక ఉల్లిపాయని వేసుకోవట్లేదండి, హాఫ్ కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లి, అలాగే 1 కప్పు వరకు బియ్యపిండి, అలాగే 1 కప్పు వరకు శనగపిండి, అలాగే ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకున్నాను. ఇక్కడ నేను అన్నీ ఒకే కప్తో తీసుకున్నానండి. మీరు కూడా ఏదైనా ఒక కప్తో మెజర్ చేసుకోండి. ఇక్కడ గోధుమ పిండి వచ్చేసి నేను డబల్ క్వాంటిటీ తీసుకున్నాను. అలాగే బియ్యపిండి, శనగపిండి వచ్చేసి 1 కప్పు తీసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. అలాగే నేను ఎండుమిర్చి వేయడం మర్చిపోయానండి. ఎండుమిర్చి అలాగే కొద్దిగా కారం కూడా వేసుకొని తగినంత వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అనేది దోశ బ్యాటర్ లాగా ఉండేలాగా చూసుకోవాలి. తగినంత వాటర్ మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండి అడ్జస్ట్ చేసుకొని కలుపుకున్నారంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకోండి. దోసపెనం వేడెక్కాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ కూడా అప్లై చేసుకున్నాక ఒక గరిట పిండిని అలా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఈజీగా దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటాయి ఈ దోశలు. అండ్ మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. టమాటా, ఆనియన్స్, వెల్లుల్లి వేస్ట్ చేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా దోశలా వేసుకున్నాక పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని దోశని 2 వైపులా తిప్పుతూ మంచిగా ఎర్రగా కాల్చుకోండి. మనకి ఇన్స్టెంట్ టమాటా దోశ రెడీ అయిపోయిందండి. దీనికి పల్లి చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్. సో అన్ని దోశలు ఇలాగే వేసేసుకోండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఒక 10 మినిట్స్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇలా అన్ని దోశలు వేసేసుకోండి. ఇక నేను మరొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు డౌట్గా అనిపిస్తుందేమో అసలు దోశలు వస్తాయో లేదో అని. మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కలుపుకోవాలండి. దోశ బ్యాటర్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. అలాగే మనకి పెనం కూడా చాలా వేడెక్కి అలాగే మంటని లో ఫ్లేమ్లో పెట్టి మనం దోశ వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి దోశలు. చూడండి, ఇక్కడ మనకి ఇన్స్టెంట్ టమాటో దోశలు రెడీ అయిపోయండి. పల్లి చట్నీ లేదా ఏదైనా పచ్చడితో తినండి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.